రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని దీన్ని ఎమ్మెల్సీ ఎన్నికలకు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారన్న సంగతి ఈ ఎన్నికల్లో నిరూపించాలని చెప్పారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి తీరాలని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు కిషన్ రెడ్డి. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలని, ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని సూచించారు. త్వరలో బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి వర్క్షాప్ నిర్వహించుకుందామని పార్టీ నేతలకు చెప్పారు కిషన్ రెడ్డి. ఈ కమిటీలో పోటీ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా వీలైతే ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరం కలిసి ఎన్నికల్లో మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా సాధారణంగా గ్రామ అంటే పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి ఈ ఎన్నికల్లో పనిచేయాలి. ఎందుకంటే మాక్సిమం 70% మండలాలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ 3 ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ తప్ప మొత్తం అన్ని జిల్లాలలో కూడా 7 జిల్లాలలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఆశామాషగా తీసుకోకుండా అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఈ కమిటీని మనం విస్తృతం చేసుకొని మరి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మందిని కమిటీలో కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఈ యొక్క ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల అండదండలు ఈ ఎన్నికల్లో తప్పకుండా ఉంటాయి. మరొకసారి మరి ఈ యొక్క శాసన మండలి ఎన్నికల ద్వారా మరొకసారి అందరం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కానీ లేక మిగతా స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ కానీ అందరూ కలిసికట్టుగా ఎవరికి వారు పని విభజన చేసుకుని మరి ప్రధానమైనటువంటి దృష్టి ఓటర్కు కలిసినటువంటి కార్యక్రమం మీదనే ప్రధానంగా దృష్టి